తెలుసుకున్నా నీకేం తెలుసు? ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని బాధలు పడ్డాం, ఎంత క్షోభ అనిపించాం ఎవరికి తెలుసు? ఏ పరిస్థితిలో ఉన్నాం మీకేం తెలుసు? ఒళ్ళు బలిసో అహంకారం ఎక్కువ పనులు చేయను, చాలా బాధ్యతగా ఉంటాను, చిన్న జీవితం నుంచి వచ్చిన వాడిని. అవన్నీ వాళ్ళకి చెప్పడం అనవసరం నాకు. అందుకని కామ కూర్చొని వదిలేస్తూ ఉంటాను. ఇలాంటివన్నీ భరించాలి. ఎందుకు చెప్తాను? ఇవన్నీ భరించి ముందుకు దేనికి వెళ్తున్నాను ఇవన్నీ అంటే, నాకు జ్ఞానం ఉండగా, నాకు వయసు ఉండగా, నాకు శక్తి ఉండగా, వచ్చే కొత్త తరానికి నేను బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ నేను ఇవ్వకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను అనిపించింది. నా వరకు నేను తీసుకున్న బాధ్యత నాకు ఎవరు చెప్పలా. ఏ గురువు చెప్పలేదు, ఒక రాజకీయ నాయకుడు చెప్పలేదు. స్వాగతంగా నాలో నాకు అనిపించింది నేను నిలబడాలి అందరికీ. ఎందుకంటే నా వంతు బాధ్యత. ఎవరో కృషి చేస్తే, ఎక్కడో కొంతమంది సరిహద్దుల్లో చనిపోతే, ఎక్కడో కొంతమంది మహానుభావులు దశాబ్దాల క్రితం విదేశాలను వదిలేసి మంచి సుఖమైన జీవితం వదిలేసి వచ్చి మనకు సేవ చేసి దేశాన్ని ఇస్తే, వాళ్ళ త్యాగాల మీద బతికి నేను నా వంతు త్యాగం నేను చేయాలనిపించింది. నేను ఎవరిని అడగల. నా వంతు కృషి, దీని త్యాగం అనే కంటే నా వంతు కృషి ఎందుకు చేయాలి అనంటే, ముఖ్యంగా ఆడపిల్లలకి తల్లులకి ఆ భద్రత కల్పించే సమాజం కావాలని. ఆ సమాజం కావాలంటే సగటు రాజకీయ వ్యవస్థ సరిగ్గా లేకపోతే కుదరదు. అందుకని జనసేన మేజర్ ఎజెండా ఏంటంటే ఆడపడుచులు ఆడపిల్లల భద్రత. ముందు మీకు కానీ ఆడపడుచులకు కానీ ఆడపిల్లలకు కానీ జ్ఞానం కానీ అంటే కుటుంబాన్ని నడిపేది వారే, జ్ఞానం ఇచ్చేది వారే, వాళ్ళే శక్తి స్వరూపులు, వాళ్ళే క్రియేటర్స్. అలాంటి స్త్రీ శక్తికి జనసేన అండగా ఉండాలి. ఎందుకంటే నేను తల్లిదండ్రులు మన తల్లితోటి అక్క చెల్లెలతోటి పిన్నులతో బంధం ఉన్నవాడిని. సో నాకు ఎలా ఉంటారో నాకు తెలుసు. అందుకని నా ముఖ్యమైన ఎజెండా కూడా మీ బంగారం లాంటి మీ భవిష్యత్తు కోసం, మీకోసం. అంటే నేను అన్ని సమస్యలు పరిష్కరిస్తాను అనేకంటే కూడా మీకు చెప్పుకోవడానికి ఈ రోజున ఒక పార్టీ ఉంది, మీకు కలవటానికి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ అన్ని చోటకి రాకపోవచ్చు, కానీ జనసేన అనేది ఒక రోజున ఆ వ్యక్తిని మర్చిపోయి అది ఒక ఆలోచన, బలమైన ఆలోచన శక్తి కింద అవ్వాలి. అది నేను అల్టిమేట్గా నేను కోరుకుంటున్నాను. వ్యక్తిని మర్చిపోయి మనం ముందుకెళ్ళాలి. సో నేను మీకు ఉన్నది ఆడపడుచులకి అండగా. మీరు అంటే నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే, తేజస్వి ఉన్నాం ఇక్కడ, మీరు తేజస్వి మీ పేరు మర్చిపోయినాం, విశారద గారా? ఓకే. అంటే నేను మేనిఫెస్టోకి సంబంధించి ఏదన్నా మీరు సలహాలు, విద్యా సమస్యలు కానీ ఏదైనా చెప్పదలుచుకుంటే లేటెస్ట్ స్టేజ్లో యూ కెన్ మీట్ తేజస్విని, ఆవిడికి కానీ విశాలిని గారికి మీరు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ, ఎలాంటి ఫ్యూచర్లో మీకు ఎలాంటి గవర్నెన్స్ కావాలి, ఏ సమస్యలు ఉన్నాయి, ఉద్యోగానికి సంబంధించి కానీ, విద్యకు సంబంధించిన కానీ, లేదంటే మీకున్న వ్యక్తిగత అంటే మీకున్న ఇంటికి సంబంధించిన ఇష్యూస్ కానీ, మీ భద్రతకు కానీ ఏదైనా ఉంటే దయచేసి వారితో చెప్పుకుంటే ఇట్ విల్ కమ్ టు మై నోటీస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్. ముఖ్యంగా ఆడపిల్లలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.